నమస్తే అన్న, మీ పేరన్నా? నమస్తే, నా పేరు మూర్తి. ఇప్పుడు జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారన్న? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వస్తుంది? కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి? కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి చాలా వరకు అభివృద్ధి పథకాలు చేశారు. ఇప్పుడు కూడా ప్రజెంట్ ఉచిత బస్సు కానీ, ఈ సంక్షేమ పథకాలు కానీ చాలా వరకు 100% ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ వల్ల ప్రజలు కూడా సాటిస్ఫై అయ్యి ఉన్నారు. కానీ 2 ఏళ్ల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీది ప్రజలకు ఏం నచ్చలేదు. విరక్తి చెందారు. 4000 పింఛన్ అన్నారు, ఇవ్వలేదు. సన్నుబియ్యం అన్నారు, ఎక్కడో అక్కడక్కడ కనిపిస్తున్నాయి. తెల్ల రేషన్ కార్డులు అన్నారు, అవి కూడా మొత్తంగా ఇవ్వలేదు అని చాలా నెగిటివిటీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద. అది ఇంకోటి, నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చినప్పటి నుండి ఏమంటున్నారు, ఇక్కడ ఒక రౌడీకి గూండాకి టికెట్ ఇచ్చారు, ఎలా ఇస్తారు అంట. దానికి మీరు ఏమంటారు? నవీన్ యాదవ్ గారు రౌడీ అనేది అది యొక్క అవతల టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆరోపణ మాత్రమే. వాళ్ళు ఏంటంటే రాజకీయంగా ఎదుర్కొనలేక ఈ నవీన్ యాదవ్ మీద చేసేటువంటి కేవలం ఆరోపణలు. ఎందుకంటే నవీన్ యాదవ్ యువకుడు, అతను చాలా లేబర్ కాలనీల్లో చాలా కార్మికులకి, చాలామంది యువతకి, విద్యార్థులకి అనేక రకాలుగా సోషల్ సర్వీస్ చేసి ఉన్నాడు. నవీన్ యాదవ్ ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈ ఎమ్మెల్యే పదవి ద్వారా ఇంకా అనేక మంది ఈ జూబ్లీహిల్స్ యొక్క నియోజకవర్గ ప్రజలకు సేవ చేయగలరని మా నమ్మకం. సరే, ఇంకోటి ఎంఐఎం పార్టీ అలాగే చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే. ఎంఐఎం వాళ్ళు చెప్తేనే కాంగ్రెస్ వాళ్ళు నవీన్ యాదవ్కి సీట్ ఇచ్చారంటున్నారు, ఎంతవరకు కరెక్ట్ అది? ఎంఐఎం వాళ్ళు చెప్పారా అనేది కాదు కదండి. నవీన్ యాదవ్ అంతకుముందు కూడా ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నారు. ప్రజలకు సుపరిచితుడు. చాలా తక్కువ మేయాడితో ఓటమి పాలయ్యారు. కాబట్టి నవీన్ యాదవ్ యొక్క ప్రజల్లోనే ఉన్నారు, అప్పటి నుంచి కూడా ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నారు. కాబట్టి నవీన్ యాదవ్కి ఇస్తే ఇది నల్లేరు నడకలాగా భావించి కాంగ్రెస్ పార్టీ ఈ నవీన్ యాదవ్ అభ్యర్థిగా ఎంచుకుంది. అందువల్ల టీఆర్ఎస్కి నా దృష్టిలో అయితే నవీన్ యాదవ్కి టీఆర్ఎస్ అభ్యర్థి పోటీ కాదనేది నా అభిప్రాయం. మరి ఈసారి జెండా ఎగిరేస్తారా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్? తప్పకుండా నవీన్ యాదవ్ మంచి మేయాడితో గెలవబోతున్నాడు. జూబ్లీహిల్స్తో కాంగ్రెస్ జెండా ఎగురుద్ది. నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిపోతున్నాడు.